ఇది పై చార్ట్ అనమాట. ఇప్పుడు స్టడీ గివ్స్ పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇక్కడ పై చార్ట్ రాలేదు. ఇది డేటా. ఓకే. 15 into 100 divided by 10 and 50. ఓకే, క్యాలిక్యులేషన్స్ కాదులే. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్. పై చార్ట్ ఫ్రాక్షన్స్ అనమాట. ఇప్పుడు వీటిని 6 భాగాలు చేస్తే ఒక్కొక్కటి 1/6, అన్నీ కలిపితే 1 అనమాట ఆన్సర్. ఇది 50, మిగిలిన 25 మొత్తం కలిపితే 100 అనమాట ఆన్సర్. ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సమ్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని కాదులే. పర్సంటేజ్ అంటే 100, యాంగిల్స్ వచ్చేసి 360 degrees. పై చార్ట్లో 3 degreesని పర్సంటేజ్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం హాఫ్ ఉంటే 180 degrees. ఇక్కడ 40 అంటే మిగిలిన దానిలో 180 మైనస్ చేస్తే 140, మొత్తం కలిపి 360. ఇప్పుడు 100%, దట్ ఈస్ ఈక్వల్స్ టు హోల్ అనమాట. 1%. 75% అంటే 3/4 అనమాట. 3/4. క్వార్టర్ అంటే 1/4. 3/4 అంటే 3 into 1/4, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3/4. 50% అంటే హాఫ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2. 25% అంటే 1/4, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/4. 12.5 ఈజ్ ఈక్వల్స్ టు 1/8 అనమాట. 12.5 అని ఎక్కడన్నా వస్తే నీకు సరైట్గా 1/8 గుర్తుకు రావాలి. 33% అంటే 33/100, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3.33 or 1/3 కూడా. 66 అంటే 66/100, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.66. 1% ఈజ్ ఈక్వల్స్ టు 1/100. 10% ఈజ్ ఈక్వల్స్ టు 1/10. డిగ్రీ వాల్యూస్ 100% అనుకో 360 degrees. 10% అంటే 1/10, దట్ ఈస్ ఈక్వల్స్ టు 360/10, దట్ ఈస్ ఈక్వల్స్ టు 36 degrees. 1% ఇది 10% అంటే 1/10, దట్ ఈస్ ఈక్వల్స్ టు 360/10, దట్ ఈస్ ఈక్వల్స్ టు 36 degrees. 10 360లో లాస్ట్ 0 క్యాన్సిల్ అయిపోతే 36 degrees. 1% అంటే 1/100, దట్ ఈస్ ఈక్వల్స్ టు 360 divided by 100, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3.6. ఓకే. గివెన్ పర్సంటేజ్ సేవింగ్ అండ్ చారిటీ కలిపితే ఎంత అని అడిగినాడు. ఇక్కడ మొత్తం పర్సంటేజ్ 9,500, 18%. 10% is equals to 1/40. Offline offers made them spend 3% less than the estimate groceries. They spent this saved amount equally on a travel charity. సేవ్ అమౌంట్ని ట్రావెల్ అండ్ చారిటీ మీద ఈక్వల్గా పెట్టినాడు. వాట్ విల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రావెల్ చారిటీ? సేమ్ యాజ్ బిఫోర్. ఓకే. ఎక్స్పెన్స్ ఆఫ్ ద గ్రోసరీస్ ఇన్ ద గివెన్ నోట్. ఇక్కడ రెంట్ వచ్చేసి 20%. ఆన్ అదర్ గ్రోసరీస్ ఉన్నాయి. గెటింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ రెంట్ అండ్ సేవింగ్ 15,000. రెంట్ మీద 10% డిస్కౌంట్ వస్తే 15,500 సేవ్ చేసి, సేవింగ్ అండ్ రెంట్ అండ్ సేవింగ్ 15,000 ట్రావెల్. ఓకే, 15,500 ట్రావెలింగ్ మీద సేవ్ చేసినాడు. ద ఫ్యామిలీ ఎస్టిమేటెడ్ దేర్ ఎక్స్పెన్సెస్ కరెక్ట్లీ దట్ వర్ యాక్చువల్లీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ఇయర్. 20 డివైడ్ టోటల్ అమౌంట్ వచ్చేసి 5,25,000 అనుకుంటా. అది ఎక్కడన్నా మెన్షన్ చేసి ఉంటాడు. సో 20% రెంట్ ఎంత అంటే 1,05,000. 10% డిస్కౌంట్ దానిలో ఎంత అంటే 10,500 ఇచ్చిన దాని ప్రకారం 10% డిస్కౌంట్ వచ్చింది రెంట్ మీద. 10% ఆన్ రెంట్ అన్నాడు. 20% రెంట్లో 10% సపరేట్గా 10%, ఐ మీన్ దానిలోనే 10% అంటే 20%లో హాఫ్ 10% అట్లా. వాడు 20% ఇచ్చి దానిలో 10% అడిగినాడు అన్నట్టు నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను. బట్ అట్లా ఏం అవసరం లేదు. అవి 1 మార్క్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి కాబట్టి ఇట్లా ఆలోచించాలి. ఓకే, మరి అంత టఫ్గా ఇవ్వడు. 20%లో 10% అంటే 2 అట్లా ఇవ్వడు. ఓకే, కూడా కష్టం కాదులే. 10,500 మళ్ళీ 15,500, 26,500. ఓకే, సేవింగ్ 15,500 సేవ్ చేసినాడు అన్నాడు. 2 కలిపితే 26,000. ఓకే, టోటల్ వాల్యూ వచ్చేసి 5,25,000. దానిలో 26,000 తీస్తే 4,99,000 అంతా సేవ్ చేసినాడు. వాట్ ఈస్ ద ఫ్యాక్టోరియల్ యాంగిల్ మేడ్ బై చారిటీ సెక్టర్? ఓకే, చారిటీ వచ్చేసి 8%. 8% ఇంటూ 360.
అంతే కదా. ఓకే, ఇక్కడ ఎందుకు ఇంత 8/100 8/100 ఇంటూ 360 వెళ్తే రాదా? వస్తుంది కదా. 360 డివైడెడ్ బై 100 అంటే 3.6. 8/100 3.6 ఇంటూ 8. సెకండ్. సేమ్ 28.8 కరెక్టే కదా. సో దానికి ఆన్సర్ 28.8. పెహల్గామ్ అంటే ఇక్కడ వీడు ఏంటంటే 3.6 360లో 1% అంటే 3.6 కదా, ఇంటూ 8 అంటే 3.6 ఇంటూ 8 చేసేయండి, ఈజీగా వస్తుంది అని చెప్పినాడు. అక్కడ 8%కి బదులు 8 అని రాసింటే కొంచెం క్లారిటీ ఉంటుంది. నేను 8% అంటే 8/100 అనేసుకుంటా ఒకేసారి. పెహల్గామ్ గెట్స్ టూరిస్ట్ ఫ్రమ్ కంట్రీ ఎక్స్ అండ్ వై పర్సంటేజ్ విత్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ద inflow of tourism is given for the first half of the year distribution. First half of the year, which is the ratio tourist from country Y coming is during April and May. Eight at least as the ratio. జాన్లో 8:7 రేషియో XY రేషియోస్ అనమాట. 8:7, ఫిబ్లో 4:5, మార్చ్లో 3:2, ఏప్రిల్లో 7:5, మే 7:8, జూన్ 4:11. ఏప్రిల్లో ఫస్ట్ 8 కింద 12, 8+4 కదా. ఏప్రిల్లో వచ్చేసి 7.5, మే వచ్చేసి 7.8. అర్థం కావట్లేదు. అయితే ఇది ఒకసారి వీడియో చూడడమే బెటర్ ఏమో ఈ పై చార్ట్కి. 55%. దీనికి వీడియో చూడడం కొంచెం కరెక్ట్లే. ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద లోయెస్ట్ కంట్రీ ఎక్స్ అండ్ వై sum of the all months by 6 is equals to lakh. Sale distribution company dealing in sports goods are as follows. ఐ చార్ట్ గురించి ఒకసారి రివైజ్ చేసుకోవాలి, లేదంటే కష్టం.